Welcome to my channel, Balaniti World. ఒక ఊరిలో వీరయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఒకరోజు పొలానికి పనికి వెళ్తాడు. అప్పుడు ఒక మహిళ అతని దగ్గరకు వచ్చి, వీరయ్యా, నీ భార్యకి నొప్పులు మొదలయ్యాయి. నేనలా మీ ఇంటివైపు వెళ్తుంటే అరుపుడు వినపడ్డాయి. ఏమిటని వెళ్లి చూస్తే నీ భార్య ప్రసవ నొప్పులతో అరుస్తూ ఉంది. నేను పెద్దమ్మని పిలుచుకొని వచ్చాను. ఇప్పటికి ఏ బాబో పాపో పుట్టుంటారు. తొందరగా బయలుదేరు. అక్కా, బాబో పాపో కాదు, బాబు అని చెప్పు. నాకు ఖచ్చితంగా బాబే పుడతా. సరేలే వీరయ్యా, ఎవరు పుడితే ఏంటి? తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటే చాలు. ఏంటక్కా నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావో కొంచెం ఆలోచించి మాట్లాడు. నాకు కొడుకు కావాలి, అంతే అని వీరయ్య చెప్తాడు. అప్పుడు ఆ మహిళకు వీరయ్య పొగరు ముందే తెలుసు కాబట్టి ఏం పట్టించుకోకుండా వీరయ్యతో పాటు వాళ్ళింటికి వెళ్తుంది. అప్పుడు పెద్దమ్మ బయటికి వచ్చి, వీరయ్య, నీకు శుభాకాంక్షలు. నీకిద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఒకేసారి కవలలు జన్మించారు అని పెద్దమ్మ చెప్తుంది. అప్పుడు వీరయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు వీరయ్య భార్య సుశీల, ఏవండి, ఏమైంది? ఎందుకదోలా ఉన్నారు? నేను ఎందుకని ఇలా ఉన్నానో నీకు తెలీదా? నాకు కుమారుడు కావాలని నీకు తెలుసు, కాని నువ్వు ఆడపిల్లలకి జన్మనిచ్చావు. నేను ఎందుకు బాధగా ఉన్నానో తెలిసి కూడా మళ్ళీ నన్నడుగుతున్నావా? అని వీరయ్య కోపంగా మాట్లాడి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. సుశీల బాధపడుతూ కొద్ది రోజులైతే అంతా సర్దుకుంటుంది అన్న నమ్మకంతో ఉంటుంది. ఒకరోజు సుశీల వీరయ్యతో, ఏవండి, మన పిల్లలకి రాధ ఇంకా రాణి అని పేర్లు పెడదామనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు చెప్పండి? వాళ్ళు నీ పిల్లలు, నీకిష్టమొచ్చిన పేర్లు పెట్టుకో. నన్నెందుకు అడుగుతున్నావు? అని వీరయ్య అంటాడు. అప్పుడు సుశీల ఇక చేసేదేమీ లేక తన ఇష్టప్రకారం వాళ్ళిద్దరికీ రాధ ఇంకా రాణి అనే పేర్లు పెడుతుంది. పిల్లలు పుట్టిన 10 సంవత్సరాల తర్వాత రాధ ఇంకా రాణి అమ్మతో పాటు సంతోషంగా జీవిస్తుంటారు. కాని వాళ్లకు ఒక్కటే బాధ. అమ్మా, నాన్నెందుకు మాతో మాట్లాడు? మేమేమైనా మాట్లాడితే ఒక్కసారి కూడా సరిగా సమాధానం చెప్పడు. చిన్నప్పటినుండి నాన్న మాతో నవ్వుతూ మాట్లాడడం మేం ఎప్పుడూ చూడలేదు అని రాధ అడగడంతో కొద్దిసేపు సుశీల మనసు తల్లడిల్లిపోతుంది. అప్పుడు సుశీల, ఏం లేదమ్మా, మీ నాన్నకి పొలంలో చాలా పనుంటుంది కదా, పని చేసి అలసిపోయి ఇంటికొస్తాడు. అందుకని సరిగా మాట్లాడలేదంతే. అమ్మా, మా స్నేహితుల వాళ్ళ నాన్నలు కూడా పొలంలో పని చేసుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలతో ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ నాన్న మాత్రమే ఇలా ఉంటారు అని ఆ పిల్లలు చెప్తారు. అప్పుడు సుశీల ఏమీ సమాధానం చెప్పలేకపోతుంది. ఒకరోజు సుశీల నీళ్లు తీసుకుని రావడానికి నది దగ్గరకు వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తి రాధ వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అమ్మ రాధ, మీ అమ్మ సుశీల నదిలో పడి మరణించింది. నేను కాపాడటానికి ఎంతో ప్రయత్నించాను. మీ అమ్మ నదిలో ఎలా పడిపోయిందో అసలు అర్థం కావడం లేదు. మీరు తొందరగా రండమ్మా అని ఆ వ్యక్తి పిల్లల్ని సుశీల దగ్గరకు తీసుకుని వెళ్తాడు. అప్పుడు పిల్లలు దుఃఖాన్ని తట్టుకోలేక బోరున ఏడుస్తారు. అప్పుడు వీరయ్య, అయ్యో సుశీలా, నన్ను వదిలి వెళ్ళొద్దు అని వీరయ్య కూడా బోరున ఏడుస్తాడు. తర్వాత పిల్లలు వాళ్ళింట్లో అమ్మలేని ఒంటరితనంలో జీవిస్తుంటారు. అప్పుడు కూడా వీరయ్య వాళ్లతో ఏమీ మాట్లాడేవాడు కాదు. ఒకరోజు వీరయ్య, చూడండి, ఈవిడ పేరు భారతి. ఈవిడను నేను పెళ్లి చేసుకున్నాను. ఇక నుండి ఈవిడే మీకు అన్నీ. ఈవిడను మీరు పిన్ని అని పిలవాలి. అర్థమయ్యిందా? అని వీరయ్య రాధంకా రాణితో చెప్తాడు. అప్పుడు రాధ, నాన్న, అమ్మ చనిపోయి కొద్ది రోజులు కూడా కాలేదు. అప్పుడే మీరు ఇంకో పెళ్లి ఎలా చేసుకోగలిగారు? అని రాధ అడుగుతుంది. అప్పుడు వీరయ్య, నేను చేసుకోవాలనుకోలేదమ్మా. కాని ఊరి వాళ్ళు, నువ్వు పనికి వెళ్ళిపోతావు, ఇంటి దగ్గర 2 ఆడపిల్లలున్నారు, వాళ్లకొక తోడుంటే బాగుంటుంది అని చెప్పారు. నేను మీ గురించి ఆలోచించి ఈ పని చేయాల్సి వచ్చింది. మొదట్లో భారతి పిల్లలతో బాగానే ఉండేది. సొంత పిల్లలు కాకపోవడంతో కొద్ది రోజులకి వాళ్లమీద ద్వేషాన్ని పెంచుకుంటుంది. తాను ఒక్క పని కూడా చెయ్యకుండా ఇంట్లో పనులన్నీ పిల్లల చేతే చేయించేది. ఒకరోజు రాధ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి, నాన్న, పిన్ని అన్ని పనులు మాతోనే చేయిస్తోంది. రోజూ పనిచేసి చేసి బాగా అలసిపోతున్నాం.
నా గురించి పక్కన పెట్టండి. నేను అమ్మ ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు చేసేదాన్ని, కానీ రాణికి పనులు చేయడం అస్సలు చేత కాదు. కనీసం రాణికైనా పనులు తక్కువ ఇవ్వమని పిన్నితో చెప్పండి నాన్న. చూడండి, మీరు ఈ ఇంట్లో ఉన్నంత వరకు పని చేయాల్సిందే. కాదు కూడదంటే ఇల్లు వదిలి వెళ్ళిపోండి అని వీరయ్య చెప్తాడు. అప్పట్నుండి పిల్లలు ఏమీ మాట్లాడకుండా పనిచేసుకుంటూ ఒకరికొకరు తోడుగా జీవించేవారు. అలా కొద్ది కాలానికి రాధ ఇంకా రాణి పెద్దవాళ్ళవుతారు. అప్పుడు భారతి వీరయ్యతో, ఏవండి, ఇన్ని రోజులు వీళ్ళకి తిండి పెట్టడమే దండగా అనుకుంటే ఇప్పుడు పెళ్లి సంబంధాలొస్తున్నాయి. మనమేమీ జమీందార్లం కాదు. వీళ్ళకి కట్నమిచ్చి పెళ్లి చేయడానికి ఎలాగోలా ఇంట్లో నుండి గెంటేయండి. ఏదైనా బలమైన కారణముంటే సులభంగా పని పూర్తవుతుంది అని వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటారు. ఒకరోజు భారతి వాళ్ళ దగ్గరికి వెళ్లి, చూడండి, నా బంగారు నెక్లెస్ మీ నాన్న నాకు బహుమతిగా ఇచ్చారు. అది కనిపించట్లేదు. మీరే తీసుంటారు. మర్యాదగా ఇచ్చేయండి, లేకపోతే ఊరుకునేది లేదు. పిన్ని, ఇన్ని సంవత్సరాల నుండి మేమిక్కడే ఉన్నాము. ఏ రోజు దేన్ని తీసుకోలేదు. అనవసరంగా మా మీద నిందలు వేయకండి. ఏంటే, నేను నిందలు వేస్తున్నానా? చూసారండి, చేసిందంతా చేసి ఇప్పుడు నన్నే ఎదిరించి మాట్లాడుతున్నారు. వీళ్లకు నీతనేదే లేదు. ఇన్నాళ్లు కడుపులో పెట్టుకుని చూసుకున్న దానికి నన్నే అంటున్నారు. చూడండి, ఇన్నాళ్లు నేను మిమ్మల్ని ఎలాగోలా భరించాను. మీరు ఇంత నీచానికి దిగజారాక మిమ్మల్ని నేను అస్సలు క్షమించను. ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇంక ఎప్పుడూ ఇక్కడికి తిరిగి రావద్దు అని భారతి ఇంకా వీరయ్య వాళ్ళిద్దర్నీ బయటికి పంపేస్తారు. అలా వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళమ్మ మరణించిన అదే ఒడ్డుపై కూర్చొని అలానే చలిలో ఒక రోజంతా ఉండిపోతారు. మరుసటి రోజు వాళ్ల ఊరి వ్యక్తైన సురేష్ అక్కడికొస్తాడు. ఆయన వాళ్లకి వరసకు బాబాయ్ అవుతాడు. అమ్మా రాధా, రాణి, మిమ్మల్ని ఎక్కరని వెతకాలి. మీ పిన్ని మిమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టిందని ఊరివాళ్లు మాట్లాడుకుంటుంటే విన్నాను. మీరిలా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేస్తే ఎలా? బాబాయ్, పుట్టినప్పటి నుండి నాన్న ప్రేమను నోచుకోలేకపోయాం. కానీ అమ్మ మాకు ఆ లోటు తెలియకుండా పెంచింది. అమ్మ వెళ్ళిపోయినప్పటి నుండి మమ్మల్ని కష్టాలన్నీ చుట్టుముట్టాయి. మీ నాన్నకి కొడుకు పుట్టలేదని ఆ కోపాన్ని మీ మీద చూపించాడు. మీరు పుట్టిన తర్వాత మీ అమ్మ మీద కూడా కోపాన్ని పెంచుకున్నాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకుగాని? రండర్రా, ఇంటికి వెళ్దాం. బాబాయ్, మేమిక ఆ ఊరికి రాము. మీరు బలవంత పెడితే ఇప్పుడే నదిలో దూకేస్తాం అని రాధ చెప్తుంది. తర్వాత సురేష్ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. మళ్లీ వాళ్ళిద్దరూ అక్కడే కూర్చుని ఉండిపోతారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికొక వృద్ధురాలొస్తుంది. ఏమ్మా, ఎవరు మీరు? చూస్తుంటే చాలా నీరసంగా కనపడుతున్నారు. ఏమైంది అని ఆవిడ అడుగుతుంది. అప్పుడు రాధ జరిగిందంతా ఆవిడతో చెప్తుంది. అప్పుడు ఆ వృద్ధురాలు, మరి మీరు మీ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళుండొచ్చు కదా అమ్మా. బామ్మగారు, మాకు అవమానం జరిగిన ఊరికి ఇక మేం వెళ్ళము. ఒకవేళ వెళ్ళినా మా వాళ్ళు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. మరి అలా అయితే మీరు నాతో రండి. నాకెవ్వరూ లేరు. నేను మా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. మా ఇంటి చుట్టుపక్కల అడవి ఉంటుంది. మీకు కావాల్సిన తిండి పదార్థాలన్నీ అక్కడ దొరుకుతాయి. మీరక్కడ ఎలాంటి లోటు లేకుండా ఉండొచ్చు అని చెప్పి ఆ బామ్మ వాళ్లని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అలా వాళ్ళిద్దరూ అడవికి వెళ్లి వాళ్లకు కావాల్సినవి తెచ్చుకుని భోజనం చేసుకుని కడుపు నిండా తిని తృప్తిగా ఉంటారు. అప్పుడు రాధ, బామ్మ, మేమిలా కడుపు నిండా తిని ఎంతో కాలమయ్యింది. మీ వల్ల మేము కడుపు నిండా తిని సంతోషంగా జీవిస్తున్నాము. మీ రుణం ఎలా తీర్చుకోగలం? చూడు రాధా, మీ ఇద్దరి వల్ల నా ఒంటరితనం తొలగిపోయింది. నన్ను సొంత బామ్మలాగా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. నేనే మీకు రుణపడి ఉన్నాను. ఒకరోజు వాళ్లు పళ్ల కోసం అడవిలోకి వెళ్తారు. అప్పుడక్కడొక సైనికుడు కనపడతాడు. అప్పుడు రాణి, మీరిక్కడ అడవిలో ఏం చేస్తున్నారు? మా రాజుగారు అప్పుడప్పుడు అడవిలో సంచరించడానికి వస్తుంటారు. ఆయనకి కాపలాగా మేమొస్తాం అని ఆ సైనికుడు చెప్తాడు. తర్వాత రాధవాళ్లు అక్కడ్నుండి ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు బామ్మ వాళ్లతో, ఏమ్మా, పళ్ళు తెచ్చుకుని తిన్నారా? హా, తిన్నాం బామ్మా. బామ్మా, ఈరోజు అడవిలో ఒక సైనికుడి చూసాం. రాజుగారు సంచరించటానికి అడవిలోకి వచ్చారంట అని రాణి బామ్మతో చెప్తుంది. అప్పుడు బామ్మ ఏదో ఆలోచనలో పడిపోతుంది. అప్పుడు రాధ, బామ్మా, ఏమైంది? ఏదో దిగులుగా ఆలోచిస్తున్నారు. ఎన్నో రోజుల నుండి నేను మీకొక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. మీరు ఈ బామ్మని నమ్ముతారు కదూ? ఈ ప్రపంచంలో ఇప్పుడు మేము నమ్మేది
కేవలం నిన్ను మాత్రమే. నువ్వు మాకు అమ్మతో సమానం. నువ్వు ఏమీ ఆలోచించకుండా అదేంటో చెప్పు బామ్మ. ఒకరోజు నేను వేరే గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తుండగా మీ నాన్న మీ అమ్మతో మాట్లాడుతూ ఉండటం చూశాను. అలా మాట్లాడుతూ ఉన్నట్టుండి గొంతు నులిమి చంపేశాడు. అది నేను నా కల్లారా చూశాను. కానీ ఈ విషయం ఊర్లో వాళ్లకు చెప్తే మీ నాన్న నన్నేమైనా చేస్తాడేమో అని భయపడి ఇన్ని రోజులు చెప్పలేదు. దయచేసి మీరు నన్ను క్షమించండి. బామ్మ, ఇన్నాళ్ళు మా నాన్నకి మేమంటేనే ఇష్టం లేదనుకున్నాను. నాన్నకి అమ్మంటే కూడా ఇష్టం లేదని ఇప్పుడు అర్థమయ్యింది అని రాధ ఇంకా రాణి బోరును ఏడుస్తారు. అప్పుడు బామ్మ, అమ్మా, ఇప్పుడేడ్చి లాభం లేదు. మనకు ఇదే సరైన సమయం. ఇప్పుడు రాజుగారు పర్యటనకు వచ్చారు. మనం వెళ్ళి జరిగిందంతా రాజుగారికి చెప్దాం. అప్పుడు మీ నాన్న చేసిన పాపానికి సరైన శిక్ష పడుతుంది అని వాళ్ళు ముగ్గురు రాజుగారి దగ్గరకు వెళ్తారు. అప్పుడు రాణి ఆ సైనికుడి దగ్గరకు వెళ్లి, చూడండి, మాకు చాలా పెద్ద అన్యాయం జరిగింది. మేమది రాజుగారికి చెప్పాలనుకుంటున్నాం. దయచేసి మీరు మాకు సహాయం చేయండి. మీరు నిరభ్యంతరంగా మీ సమస్య రాజుగారితో చెప్పొచ్చు. కానీ ఇప్పుడు రాజుగారు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కుదరదు. మీరు రాజ్యానికి వచ్చి ఫిర్యాదు చేయండి. చూడండి, మాకంత సమయం లేదు. పైగా రాజ్యం ఇక్కడి నుండి చాలా దూరంలో ఉంది. మేము అంత దూరం రావడానికి చాలా కష్టం. మా బాధని అర్థం చేసుకొని దయచేసి రాజుగారిని కలవడానికి అనుమతి ఇవ్వండి. సరే, మీరు రాలేమంటున్నారు కాబట్టి ఒక్కసారి నేను వెళ్ళి రాజుగారిని అదడిగొస్తాను. రాజుగారు అనుమతిస్తే మీరు వెళ్ళి మీ సమస్యను చెప్పొచ్చు అని ఆ సైనికుడు వెళ్లి రాజుగారిని అడుగుతాడు. అప్పుడు రాజుగారు వాళ్ళని కలవడానికి అంగీకరిస్తారు. తర్వాత వాళ్ళు రాజుగారి దగ్గరకు వెళ్తారు. అసలు మీరు ఈ అడవిలో ఏం చేస్తున్నారు? మీ సమస్య ఏంటో నాకు చెప్పండి అని రాజుగారు అడుగుతారు. అప్పుడు ప్రియవాళ్లు జరిగిందంతా రాజుగారికి చెప్తారు. అప్పుడు రాజుగారు, ఎంత అన్యాయం! నిర్దాక్షిణ్యంగా సొంత భార్యను చంపి ఆడపిల్లలను కూడా చూడకుండా ఇంట్లో నుంచి గెంటేశాడు. ఇలాంటివాడికి కఠినంగా శిక్షపడాలి. మీ సమస్య వింటుంటే నాకే బాధేస్తోంది. మనం ఇప్పుడే మీ ఊరికి వెళ్ళి అని వాళ్ళందరూ కలిసి రాధ వాళ్ళ ఊరికి వెళ్తారు. అప్పుడు రాజుగారు వీరయ్యతో, వీరయ్య, నువ్వు నీ భార్యని చంపి నీ బిడ్డలని బయటికి గెంటేశావని నీ కుమార్తెలు ఫిర్యాదు చేశారు. ఇది నిజమేనా? ఎంత మాటయ్యా! నేనెందుకు నా భార్యను చంపుతాను? నా భార్యని నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నా బిడ్డలు దొంగతనం చేశారని నేను వాళ్లు మారాలని బయటికి పంపించేశాను. తర్వాత ఊరు మొత్తం వెతికాను. ఎక్కడా కనిపించలేదు. వీరయ్యా, దొంగ ఏడుపులు ఇక ఆపు. నువ్వే నీ భార్యను చంపావని నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. ఈ ముసలమ్మ నువ్వు నీ భార్యను చంపుతున్నప్పుడు కళ్ళారా చూసింది అని రాజుగారు చెప్తారు. అప్పుడు వీరయ్యకు ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో అర్థం కాదు. రాజుగారు, ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి నేనే చంపానని చెప్తే మీరు నమ్మేస్తారా అని వీరయ్య చెప్తుంటే అప్పుడే ప్రియ వాళ్ల బాబాయ్ సురేష్ రాజుగారితో, రాజుగారు, నాకిప్పుడు అర్థమయ్యింది. సుశీల చనిపోయేటప్పుడు వీరయ్య గురించి ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ అప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు. ఈ వీరయ్యకి సుశీల అంటే అస్సలిష్టం లేదు. పెద్దవాళ్ల బలవంతం మీద పెళ్లి చేసుకున్నాడు. పైగా సుశీల చనిపోయి నెల తిరగకుండా భారతిని పెళ్లి చేసుకున్నాడు. భారతి ఎవరో కాదు, వీరయ్య ప్రేమించిన అమ్మాయి అని సురేష్ చెప్తాడు. దాంతో రాజుగారికంతా అర్థమవుతుంది. తర్వాత రాజుగారు వీరయ్యని ఇంకా భారతిని అదుపులోకి తీసుకోమని ఆదేశిస్తారు. చూడండమ్మా, ఇంతవరకు మీరు పడ్డ కష్టాలన్నీ ఇక తొలగిపోయాయి. మీరు సంతోషంగా మీ ఊర్లోనే మీ ఇంట్లోనే ఉండొచ్చు. రాజుగారు, ఇది ఎప్పటికీ మా ఇల్లు కాదు. మేమీ ఇంట్లో ఉన్నంతకాలం ఎన్నో కష్టాలు అనుభవించాం. ఎప్పుడైతే ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళామో అప్పటినుండి మేం చాలా సంతోషంగా ఉన్నాం. బామ్మ మాకు అమ్మ అయిపోయింది. బామ్మతో ఉంటే మాకు అమ్మతో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. మేం జీవితాంతం బామ్మతోనే ఉంటాం అని రాధ చెప్తుంది. అప్పుడు బామ్మ సంతోషంతో, ఈ మాటన్నావు, మాకది చాలు తల్లి. మీరెక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతారేమో అనుకున్నా అని బామ్మ చెప్తుంది. తర్వాత రాజుగారు, చూడండమ్మా, మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు.
ఇక జీవితాంతం సంతోషంగా ఉండండి. మీరు ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా ఈ ఇల్లు మీకే దక్కుతుంది. మీకు ఈ ఇల్లు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇక మీద మీకు ఎలాంటి సమస్య వచ్చినా మాకు తెలియపరచండి, నేను చూసుకుంటాను. ఇక వీరయ్య భారతికి జీవిత ఖైదీలుగా శిక్షని అమలు చేస్తున్నాను. వీళ్ళని రాజ్యానికి తీసుకెళ్లి చెరసాలలో బంధించండి. తర్వాత రాధ ఇంకా రాణి బామ్మతో కలిసి సంతోషంగా జీవిస్తారు. అందరికీ నమస్కారం. నేనండి రాణిని. మా నాన్న చేసిన తప్పులన్నింటికీ శిక్ష పడింది. చివరికి మాకు బామ్మ ఉందన్న ధైర్యం ఇంకా రాజుగారి భరోసా దొరికింది. ఇక మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా బామ్మతో పాటు సంతోషంగా జీవిస్తాం. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Please do like, share, and subscribe.